వందే మాతరం గైస్. మన ఛానల్ పేరు మన సార్. దాదాపు అన్ని సబ్జెక్ట్‌లు మనం కవర్ చేద్దాం ఈ ఛానల్‌లో. ఈ ఛానల్‌కి మెయిన్ కారణం ఏందంటే, ఇప్పుడు ఇంకో 2 మంత్స్‌లో 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! సో, 2 మంత్స్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సార్ బిజీగా ఉంటారు. సో, దెర్ విల్ బి అకార్డింగ్ టు మీ సార్స్ మన అందుబాటులో ఉండరు. కానీ కాన్సెప్ట్స్ కావాలి. ఎక్స్‌ప్లనేషన్స్ మనకు సార్‌కి అంటే చాలామంది ఫోన్ చేస్తా ఉంటారు సార్స్‌కి. సో, సార్స్ ఆర్ అనేబుల్ టు టెల్ యూ. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్స్ అవసరం ఉంటది. మోటివేషన్ అవసరం ఉంటది. సో, అందుకోసం ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ మోటివేషన్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేశాను. నాట్ ఓన్లీ ఫర్ 10th, ఐ విల్ బి డీలింగ్ విత్ ఇంటర్ సిలబస్, డిగ్రీ అండ్ ఐ విల్ గో అప్ టు పీజీ. ఇంటర్, డిగ్రీ, పీజీ అయితే కెమిస్ట్రీ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ టచ్ అవుతది. సో, ఇప్పుడు చూద్దాం 10th స్టాండర్డ్‌కి ఎగ్జామ్ ప్లాన్ చెప్తున్నా నేను. సో, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, 10th స్టాండర్డ్‌లో మాక్సిమం ఇప్పుడు మీకు ఎగ్జామ్ పరంగా వచ్చేసి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, ఇంకా సోషల్ స్టడీస్ కదా! అయితే దానిలో టోటల్ మార్క్స్ ఎన్ని? 100 మార్క్స్ తెలుగు ఉంటది, 100 మార్క్స్ హిందీ, 100 మార్క్స్ ఇంగ్లీష్, 100 మార్క్స్ మ్యాథమెటిక్స్, మళ్ళా ఫిజిక్స్ ఇంకా బయాలజీ 50 మార్క్స్ 2 కలిపి 100 ఉంటాయి. ఓకే. అంటే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌ల కిందకి ఫిజిక్స్ అండ్ బయాలజీ వస్తది. దాని తర్వాత సోషల్ స్టడీస్ 100. ఇవి టోటల్ మార్క్స్ కలిపితే మీకు ఎంత అయితది? 100 అవుతది. రిటన్ ఎగ్జామ్స్‌కొచ్చే వరకు తెలుగుకి 80 మార్క్స్ రిటన్ ఎగ్జామ్ ఉంటది. హిందీకి 80 మార్క్స్, మళ్ళా ఇంగ్లీష్‌కి 80 మార్క్స్, మ్యాథమెటిక్స్‌కి 80 మార్క్స్, ఫిజిక్స్‌కి 40 మార్క్స్, బయాలజీకి 40 మార్క్స్ అండ్ సోషల్ స్టడీస్‌కి 80 మార్క్స్. ఓకే. సో, ఇంటర్నల్ మార్క్స్ ఎన్నుంటాయి? 20. అంటే 80 మార్క్స్ పేపర్ ఉన్నాయి, 20 మార్క్స్ ఉంటాయి. 40 మార్క్స్ పేపర్ ఉన్నాయి, 10 ఉంటాయి. రైట్. సో, దీంట్లో మీ ఎగ్జామ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఔట్ ఆఫ్ అంటే దాదాపు 10/10 తీసుకొచ్చుకునే వాళ్ళకు ఎలా ఉండాలంటే 80లకెళ్ళి ఎలా అయినా చేసి మీరు 70 అబోవే స్కోర్ చేయాలి. 70 ఆర్ 75 అబోవ్. 70 ఆర్ 75 అబోవ్ చేస్తే ఏందంటే, ఈ 70 ఆర్ 75 అబోవ్ ప్లస్ మీకు ఇంటర్నల్ మార్క్స్ 20 ఇవి 2 కలుస్తాయన్నట్టు. ఇవి 2 మీకు కలుస్తాయి. సో, ఇవి 2 మీకు కలిసినప్పుడు ఏమవుతది? మీకు 90 అబోవ్ మార్క్స్ వస్తాయి. ఫర్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ 10/10. అవునా? కానీ ఎవరైతే ఎగ్జామ్‌లో జస్ట్ పాస్ అవుతే చాలు, నేను పాస్ అయిపోతే చాలు అని అనుకున్న వాళ్ళు 80 మార్క్స్‌లో మాక్సిమం మీరు 80 మార్క్స్ పట్టగానే ఐ విల్ టెల్ యూ దాన్ని ఎలా పట్టాలనేది. 80 మార్క్స్ పట్టొద్దు. 80 మార్క్స్ ఎగ్జామ్ 80 అనేది పట్టొద్దు మనం. జస్ట్ 60కే పట్టుకోవాలి. అది నేను ఎలానో చెప్తాను. సో, చూడండి, మార్క్స్ 90 కన్నా ఎక్కువ మార్క్స్ అంటే 90 ప్లస్ తీసుకొచ్చుకుంటే ఇన్ ఈచ్ సబ్జెక్ట్ యూ గెట్ 10 పాయింట్స్. ఓకే. 10/10 పాయింట్స్ వస్తాయని అంటారు కదా సీజీపీఏ అట్లా. సో, 90 ప్లస్ మార్క్స్ రావాలి ప్రతి సబ్జెక్ట్‌లో. ప్రతి సబ్జెక్ట్‌లో 90 ప్లస్ మార్క్స్ వస్తేనే మీకు 10/10 అనేది వస్తది. సో, 10/10 ఇప్పుడు 90 ప్లస్ మార్క్స్ అంటే ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. 6 సబ్జెక్ట్స్‌కి ఒక 600 అవుతే జస్ట్ 10 మార్క్స్ డిడక్ట్ చేయండి. అంటే 60 మార్క్స్. అంటే 600లోకెళ్ళి 60 మార్క్స్ తీసేస్తే ఎన్ని మిగులుతాయి మీకు? 540 మార్క్స్ మిగులుతాయి. అంటే 541 కన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా యూ ఆర్ ఎ క్యాండిడేట్ ఆఫ్ 10/10 సీజీపీఏ. ఓకేనా? ఇది ఎగ్జామ్ యొక్క ప్లాన్. అంటే 600కి 600 తీసుకొచ్చిన వాళ్ళకి కూడా 10/10 వస్తది. 542 మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళు 541 మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళకి కూడా 10/10 వస్తది. సో, అది టాక్టిక్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో 90 అబోవ్ ఉండాలి. మీరు అన్ని సబ్జెక్ట్‌లో స్కోర్ చేసి ఫర్ సపోజ్ మీది ఇంగ్లీష్‌లో వీక్ ఉన్నది. 100లో మీరు 80 స్కోర్ చేసిర్రు. మీ 10/10 మీకు లూజ్ వెళ్ళిపోతది. అంటే 9.9, 9.8కి వెళ్ళిపోతారు మీరు. ఓకే. సో, నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ఇప్పుడు ఇన్ ఈచ్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు స్కోర్ 30 ప్లస్ ఇన్ రిటన్ ఎగ్జామ్. సార్, ఇప్పుడు 80లో 30 ప్లస్ ఎలా తేవాలి? 30 ప్లస్ 80లో పట్టుకోకండి. ఎలా ఉంటదంటే దీని యొక్క మ్యాటర్ చెప్తా వినండి. 80 మార్క్స్ రిటన్ ఎగ్జామ్ కంటైన్స్ 2 ఉంటాయమ్మా. ఒకటి
ఇంటర్నల్ ఎంసీక్యూస్, ఇంకా మిగతాయి మెయిన్ కంటెంట్. ఎంసీక్యూస్ అంటే మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్, ఇంకా మెయిన్ సిలబస్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, అంటే ఇది రిటర్న్ బేసిస్ మీద ఉంటుంది. ఇది ఎంసీక్యూ, జస్ట్ మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఒక ఆప్షన్ టిక్ చేసేసి అయిపోతుంది. 80 మార్క్స్లో మీకు 20 మార్క్స్ ఎంసీక్యూసే ఉంటాయి. యూ హ్యావ్ టు జస్ట్ రైట్ ఎగ్జామ్ ఫర్ 60 మార్క్స్ ఓన్లీ. అంటే 100 మార్కులో యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఫర్ 60 మార్క్స్. మిగతా 40 మార్క్స్ యు ఆర్ గెటింగ్ ఈజీలీ. అంటే 20 మార్క్స్ అయితే ఇంటర్నల్స్ అంటే స్కూల్ వేస్తారు. మిగతా 20 మార్క్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీ ఎంసీక్యూస్ రాస్తారా? ఎంసీక్యూస్ లాస్ట్కి రాని వాళ్ళు ఏదో ఒకటి పెట్టేస్తారు. దీని ప్రొబాబిలిటీ ఎంత ఉంటుందంటే దాదాపు ఈజీగా 5 మార్క్స్ అయితే ఈజీగా దొరుకుతాయమ్మా. అంటే అంత ఈజీ ఎంసీక్యూస్ ఉంటాయి మీకు. 5 మార్క్స్ అయితే ఈజీ ఎంసీక్యూస్ ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి. ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ దీంట్లో మీరు 10 స్కోర్ చేసిన, ఈ 60లో మీరు 30 స్కోర్ చేసిన, ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ 10 అవుట్ ఆఫ్ దిస్ 20 ఎంసీక్యూ అండ్ యు ఆర్ స్కోరింగ్ జస్ట్ 50%, 60 మార్క్స్లో జస్ట్ మీరు ఎంత తీసుకొచ్చుకుంటున్నారు? 30 మార్క్స్. అది 10 ఇంకా 30 ఎంత అవుతుంది? 10 + 30 40 అవుతుంది, అవునా? ఇంకా దీంట్లో మీ ఇంటర్నల్ మార్క్స్ తీసుకోండి, ఒక 15 వేసారు అనుకోండి. మ్యాక్సిమం ప్రతి స్కూలు మీకు 18, 19, 20 వేస్తుంది. బట్ ఫర్ సపోజ్ 15 వేసుకోండి. 40 + 15 ఎంత అవుతుందమ్మా? 55 మార్క్స్ అవుతుంది 100కి. అంటే యు ఆర్ ఈజీలీ పాసింగ్. ఎవరైతే జస్ట్ పాస్ కావాలి సార్, నాకు ఎక్కువ ఏమొద్దు అని అనుకుంటే ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సో ఈ 30 వేసుకోకుండా 20 వేసుకున్నా మీకు ఎంత వస్తాయి? 45 మార్క్స్ వస్తాయి. పాసింగ్ ఎంత? 45 మార్క్స్ వస్తాయి. పాసింగ్ ఎంత? 35 అవుట్ ఆఫ్ 100, అవునా? 35 అవుట్ ఆఫ్ 100 పాసింగ్. 36 వచ్చినా మీరు పాసే. అర్థమవుతుందా? సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్రమ్ యావరేజ్, ఫ్రమ్ బిలో యావరేజ్, ఇంకా స్కోరర్ వాళ్ళకు కూడా చెప్తున్నా, అంటే మీ టాక్టిక్ ఎలా ఉండాలి అనేది. ఓకేనా? సో ఇది మన ఎగ్జామ్ ప్లాన్ అన్నట్టు. అమ్మ ఇది 80 మార్క్స్కి అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ 40 మార్క్స్ ఎగ్జామ్. 40 మార్క్స్ ఎగ్జామ్లో ఏవేవి ఉన్నాయి? ఒకటి ఫిజిక్స్, ఇంకొకటి బయాలజీ కదా. ఒకటి 40 మార్క్స్ది ఏమేమి ఉంది? ఒకటి ఫిజిక్స్ ఉంది, ఇంకొకటి బయాలజీ ఉంది కదా. ఈ 40 మార్క్స్ ఫిజిక్స్ బయాలజీలో మీకు ఎలా ఉంటుందంటే 10 మార్క్స్ మళ్ళీ ఎంసీక్యూస్ ఉంటాయి. ఏముంటాయమ్మా? ఎంసీక్యూస్ అంటే మళ్ళీ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్. దాంట్లో మళ్ళీ 30 మార్క్స్ మీకు ఏముంటుంది? రిటర్న్ ఎగ్జామ్. ఏముంటాయి? రిటర్న్. మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు రాయాలి. అంటే 2 మార్క్స్ ఈచ్, 3 మార్క్స్ ఈచ్, 4 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్ ఈచ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేపర్ ప్యాటర్న్. ఓకేనా? దీని తర్వాత మనం పేపర్ ప్యాటర్న్ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో 40 మార్క్స్ ఏమో 10 మార్క్స్ ఎంసీక్యూస్ వస్తాయి, మళ్ళీ 30 మార్క్స్ రిటర్న్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్లో కూడా మీరు ఈజీగా 3 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చమ్మా. దీంట్లో ఈ 30 మార్క్స్లో ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ జస్ట్ ఎక్కువ కాదమ్మా, జస్ట్ 15 స్కోర్ చేసిన, 15 or 17 స్కోర్ చేసిన, ఈ 30లోకి వెళ్ళి 15 or ఫర్ సపోజ్ 17 స్కోర్ చేసినాం అనుకోండి. 17 + 3 20 అవుట్ ఆఫ్ 40, 50% మార్క్స్ వచ్చిన. ఫిజిక్స్ మీది చాలా మంచి గ్రిప్ ఉన్నది సబ్జెక్ట్, బయాలజీ లేదు. ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ ఫిజిక్స్లో మీరు 40లోకి వెళ్ళి 30 స్కోర్ చేస్తున్నారు, బయాలజీలో 40లోకి వెళ్ళి 20 స్కోర్ చేస్తున్నారు. యు ఆర్ అప్ టు ద మార్క్. 50 మార్క్స్ అయితే వస్తున్నాయి కదా. అర్థమవుతుందా? అలా. సో ఇది 80 మార్క్స్ ప్లాన్ ఇలా చేసుకోవాలి. జస్ట్ పాసింగ్ క్యాండిడేట్స్కి నేను చెప్తున్నాను. స్కోరర్ యూ షుడ్ బి గో ఫర్ ద మ్యాక్సిమమ్ మార్క్స్ దట్ యూ కెన్ టేక్ అవుట్ ఫ్రమ్ ద హోల్. ఓకేనా? అంటే మీకు 20 అవుట్ ఆఫ్ 20 రావాలన్న థాటే ఉండాలి. ఎంసీక్యూస్ ఈజ్ ద స్కోరింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ జస్ట్ నువ్వు ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే
జస్ట్ నువ్వేం చేస్తున్నావు, ఒక్క అంటే 4 ఆప్షన్స్‌లోకెళ్ళి యూ ఆర్ పుట్టింగ్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ 1 మార్క్ ఈచ్. అంటే ఎంత సింపుల్, తక్కువ టైంలో ఎక్కువ మార్క్ అన్నట్టు. సో ఇవి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది మన ఫస్ట్ వీడియో. సో మళ్ళొకసారి చూసుకుందాం. 10th టోటల్ మనకు ఉన్నాయి ఎన్ని సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్కటి 100 మార్క్స్, ఫిజిక్స్ అండ్ బయాలజీ 50 మార్క్స్. ఓకే, సో టోటల్ 600 మార్క్స్. ఓకే, టోటల్ 600 మార్క్స్. టోటల్ 600 మార్క్స్ అయిపోయాక 10/10 స్కోర్ చేసే వాళ్ళు ఎలా ఆలోచించాలంటే 90 అబవ్ మార్క్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 90 అబవ్ మార్క్స్ వస్తేనే వాళ్ళు 10/10 CGPA తీసుకొని వెళ్తారు. ఓకే, ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ 541+ అంటే జస్ట్ ప్రతి ఒక్క దాంట్లో 90 స్కోర్ చేసి ఒక్క దాంట్లో 91 స్కోర్ చేస్తే యు ఆర్ 10/10 స్టూడెంట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఈ 80 మార్క్స్ ప్లాన్ అండ్ 40 మార్క్స్ ప్లాన్. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, please subscribe our channel. Please subscribe our channel. మన సార్, మీ సరే, మన సార్ మ్యాక్సిమం ఎవరైతే చాలా చదువుకు దూరం ఉంటారో, జస్ట్ పాస్ కావాలని అనుకుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఎవరైతే వర్క్ వెళ్తారో స్టూడెంట్స్, 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ వర్క్ వెళ్ళుకుంటా వాళ్ళు పాస్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళకు మాత్రం ఇది డెఫినెట్లీగా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ స్మాల్ మై అంటే ఒక చిన్న వర్క్ అనుకోండి సొసైటీ పరంగా. ఓకే, థ్యాంక్స్ అలాట్.